సత్యసాయి యోగా సత్సంగం తరగతులు. మానవ శరీరం రోజంతా ఉత్సాహం, చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే యోగా వ్యాయామం మించిన ఔషధం లేదని మునులు సిద్ధుల కాలం నుండి చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త ఊటూరు చంద్రశేఖర్ గురూజీ గడిచిన 30 ఏళ్లుగా సత్యసాయి నిత్య యోగాను స్థాపించి ఉచిత యోగా శిబిరాలు నడుపుతున్నారు. గురూజీ మన మీడియా ప్రతినిధి తౌటు రామచంద్రంతో మాట్లాడుతూ ఉదయం 5:45 నుండి 7 గంటల వరకు ఆసక్తి ఉన్న ఎందరినో ఉచితంగా యోగాలు నిష్ణాతులను చేస్తున్నామని చెప్పారు. గురూజీ ధ్యానం చేపిస్తున్నప్పుడు మృదు మధుర ఫ్లూట్ సంగీతం మధురంగా వినిపిస్తుంటే, మంచి సుగంధంతో కూడిన అగరవత్తుల సువాసన గుబాలిస్తుంటే మరో లోకంలో విహరించిన అనుభూతికి లోనవుతారు. ఎంతమంది వచ్చినా ఉచితంగా యోగా నేర్పుతానని గురూజీ ఊటూరి చంద్రశేఖర్ చెప్పారు. ఈనాటి ఈ కార్యక్రమంలో యోగా గురూజీ ఊటూరి చంద్రశేఖర్, సామాజిక కార్యకర్త మన మీడియా ప్రతినిధి తౌటు రామచంద్రం, ప్రతినిత్యం యోగా సాధన చేస్తున్న యోగా మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కరిస్తూ, యోగా మనం అందరికీ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి యోగా చేయడం జరుగుతున్నది. దానికంటే ముఖ్యం ఆరోగ్యం అందరికీ మంచిగా అవుతుంది. మనం రోజు ఇక్కడ ఒక 30 మినిట్స్ ప్రాణాయామాలు, 30 మినిట్స్ వ్యాయామాలు, 30 మినిట్స్ ధ్యానం చేస్తాం. ఇందులో మనకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఒక 10 మినిట్స్ కూడా ఒక కొటేషన్స్ కానీ, వాక్యాలు కానీ, భగవద్గీత కానీ ఎన్నో విషయాలు డిస్కషన్ చేస్తుంటాం. దానివల్ల కూడా మనకు ఆత్మ అనేది జాగృతం అవుతుంది. తర్వాత మనం చేస్తున్న ఈ ప్రాణాయామాల ద్వారా ధ్యానం మంచిగా అవుతుంది. ధ్యానంతో మనం అంతర్ముఖం ప్రవేశిస్తాం. అప్పుడు ఉన్న స్థితి నుండి మనకు మంచి ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ఈ జీవాత్మ మనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పరమాత్మ నుండి వీడాల్సిన జీవాత్మనే, జీవాత్మను కొడుకున్నదే పరమాత్మ. ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం ఈ సాధనతోటి. ఇది ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి అతి తక్కువ, కానీ మనకు ఉన్న మంచి ఒక రుచి సంస్కృతికి, ఒక యోగి సంస్కృతికి మనకు పోవడానికి ఎంతో తోడ్పడుతుంది. ధ్యానం అనేది కానీ, ఈ యోగా కానీ మనకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఎంతోమంది 1000 మంది మన దగ్గర వచ్చి నేర్చుకోవడం జరిగింది. రోగాలు కూడా ఎంతోమంది కంట్రోల్ అయింది. చుట్టుపక్కల సెంటర్స్ లోపల నేను 50 సెంటర్స్ లోపల ఇది యోగా నేర్పడం జరిగింది వాడవాడలో. తర్వాత ఇక్కడ మనకు ఎంతో ప్రాబ్లం ఉన్న మన ఎమ్మెల్యే సాబ్ సంజయ్ కుమార్ గారికి కూడా మెడ నొప్పి, స్పాండిలైటిస్ ఇక్కడ మన యోగా తోటే తగ్గింది. ఆయన ఆపరేషన్ కొత్త అనుకున్నాడు, అటువంటిది ఆయనకు తగ్గింది. తర్వాత వేణయ్య గారు కూడా బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గింది. ఇట్లా ఈ విధంగా ఎంతోమందికి ఎన్నో రోగాలు కంట్రోల్ అయినాయి. ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక బెనిఫిట్ జరిగింది. ఒక వ్యక్తికి ఆయనకు చనిపోయింది, కానీ ఎన్నో సంవత్సరాలు అయింది, ఆయన నిన్న చనిపోయినట్టే అంత బాధపడుతున్నాడు. ఏంటి అంటే అప్పుడు కూడా ఆయన కూడా వస్తే కూడా ఆయనకు కూడా చెప్పి మనం చేపిస్తే ఆయన కూడా మన రొటీన్ యథాస్థితికి వచ్చిండు. మనకు ఆయన ఎవరో కాదు, నాకు మనం మన లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అంటే ఏంటి, మరణం తర్వాత మన పరిస్థితి ఏందని కూడా దాని గురించి తెలుసుకుంటే అసలు మరణం లేదు, మనకు విచారం అవసరం లేదు అనే విషయం సబ్జెక్ట్ తెలుస్తుంది. మనకు ఓషో రజనీష్ రాసింది ఉన్నది. గాయత్రి సంస్థ వాళ్ళు కూడా మరణం తర్వాత మన పరిస్థితి అన్నది లేదు, మరణం అని కూడా ఉన్నది రాసి. ఇవన్నీ కూడా ఎన్నో రకాలు ఉన్నాయి బుక్స్. మనం బుక్స్ ఎంత చదివితే అంత మనకు నాలెడ్జ్ పెరుగుతుంది అంతటా అని చెప్పి నేను అందరికీ నమస్కరిస్తాను. లోపల మనకు చాలా మంది కరోనా వచ్చింది. అయితే మా ఇంట్లో కూడా చుట్టూ అందరికి కూడా కరోనా రావడం జరిగింది. కానీ నాకు ఒక్కరికి మాత్రం కరోనా రాలేదు. కానీ నేనే రూమ్ నుండి బాధ పెట్టుకున్నారు. యోగా మన తోటి కరోనా కూడా దూరం అవుతుంది, దూరం అయింది మనకు. ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా మనం ఇవాళ కరోనా ఉందంటే దానికి సంబంధించిన ప్రాబ్లం, కరోనా వచ్చిందనుకోండి మనకు దానికి సంబంధించిన వ్యాయామాలు చేపిస్తా. ఇంకొక ప్రాబ్లం ఇంకో అయిందనుకోండి దానికి సంబంధించిన రోగాలకు తగ్గట్టు వ్యాయామాలు చేపిస్తా. ఇట్లా డిఫరెంట్ టైప్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఆ ప్రజెంట్ ఉంటూ దానికి ఏదైతే మనకు ప్రాబ్లం ఆ టైప్లో ఎన్నో రకాలు వచ్చినప్పుడు తర్వాత ఆ టైప్లో చేపిస్తూ ఉంటా. దాంతో ఆటోమేటిక్ మనకు కంట్రోల్ అవుతుంది అందరికి కూడా.
గ్రూప్ సభ్యులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గురూజీ కూటూరు చంద్రశేఖర్ గారు నిర్వహిస్తున్న గత 30 సంవత్సరాలుగా వారు నిర్వహిస్తున్న ఈ యోగాలో ఎంతోమంది యోగాల నిష్ణాతులు కావడం జరిగింది. వారికి ఉన్న రుగ్మతలు కూడా చాలామందికి పోయినాయని వారు చెప్తున్నారు. ఈ కాలంలో ఎలాంటి మందులు వాడినా ప్రయోజనం లేని ఈ తరుణంలో యోగా వ్యాయామం వల్ల అనేక రుగ్మతలు, ఎంతటి మొండి వ్యాధులు సైతం, చికిత్సకు లొంగని మొండి వ్యాధులు సైతం ఈ యోగా వల్ల, ఈ ధ్యానం వల్ల నయమవుతున్నాయని విజ్ఞులు చెప్తున్నారు. ఈ యోగాను తప్పనిసరిగా వీలున్న వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా యోగా డే సందర్భంగా ఈరోజు ప్రత్యేక యోగా సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న యోగా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఆంక్షలు మా యోగా ఫ్రెండ్స్ అందరికీ. మాది యోగా గురూజీ కూటూరి చంద్రశేఖర్ 20 సంవత్సరాలుగా ఫస్ట్ మా బావగారు పాల్గొన్నారు. దాంట్లో వారి అడుగుజాడల్లోనే పెద్దబ్బాయి డాడీ మీరు కూడా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో మానసిక బాధలు ఉంటూనే ఉన్నాయి. కాకపోతే మన ఈ యోగాతోటి ఎంత అన్నీ తొలగిస్తున్నాయి శరీరంలో. మాకే కాదు, వచ్చిన వాళ్ళందరం కూడా మేము ఇలాగే ఉన్నాం. ఫస్ట్ గత 20 సంవత్సరాల నుండి చూసిన వ్యక్తులు ఇవాళ ఇదే స్థాయిలో ఉన్నాం. కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, ఆరోగ్యం సహకరిస్తుంది, ఎంతో ఆనందంగా ఉంది. వారికి ప్రాబ్లం వచ్చి ఆవేదన, ఆతృత, మనసు ఆందోళన, ఏం చేయాలి, రేపు తెల్లవారితే తిండికి తినలేకపోతే ఎంత బాధపడతారో, మా గురూజీ మంచిగా ఉండాలి, మేం మంచిగా ఉండాలి అనే బాధ. ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఆ బాధ అంతా మరవలే. అసలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చేటివన్నీ కూడా గురూజీ తోటి వెనుకబడుతున్నాయి. మాకైతే మేమందరం ఇలాగే ఉండాలి, మా గురూజీ కూడా నిండా నూరేళ్ళు ఇలాగే ఉండాలని ఆ సత్యసాయిబాబాను, షిరిడి సాయిబాబాను వేడుకుంటున్నాం. వందనం చేస్తూ మేము ఈ యోగా చేసినప్పటి నుండి చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం. నాకైతే కొలెస్ట్రాల్ కూడా తగ్గింది, బీపీ తగ్గింది. మా వారికైతే ఎప్పుడు మానసికంగా ఉండేవారు, అది మొత్తానికే లేకుండా పోయింది. ఈ జీవితం అంటే ఏంది అనే స్థితికి వచ్చిన వారు కూడా, ఎందుకంటే ఈ బతుకు అనుకునేవారు ఇప్పుడు ఏంటంటే యోగా పోని రోజు అంటూ ఉండదు. ఎప్పుడైనా కానీ ఎంత రాత్రి మేము ఏడుకెళ్ళి వచ్చినా కానీ యోగా కదం లేవు, సన్నత లేవు అని ఇట్లా అంటూ భాగ్యం కలిగిస్తున్నారు గురూజీ. ఆరోగ్యం మంచిగా లేనప్పుడు మేము కూడా ఆస్ట్రేలియాలో ఉన్నాం. ఆ భగవంతుని ఆరోగ్యం మంచిగా కావాలి, మా కోసమన్నా మంచిగా కావాలి అని అనుకున్నాం. శ్రీ ఊటూరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సత్యసాయి యోగా సత్సంగ ఆధ్వర్యంలో యోగా చేయడం జరుగుతుంది. యోగాలో పాల్గొన్న వారందరికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా తీరడం జరుగుతుంది. ధ్యానం కూడా చేయడం జరుగుతుంది. ధ్యానం వలన ఎన్నో ఆత్మ మనకు ఎటువంటి కర్మలైనా తొలగించడం జరుగుతుంది. అందువల్ల ప్రతిరోజు పాల్గొని వారి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవలసిందిగా యోగా సత్సంగం సభ్యులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చాలా రోజులకు మొత్తం సభ్యులు ఎంతమంది అయితే ట్రైనింగ్ అయ్యారో ఇక్కడ అందరూ వచ్చారు. చాలా మంచిగా జరిగిన ప్రోగ్రాం. తర్వాత ఏంటంటే మా గురూజీ గారి ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే. నేను అంతకుముందు ఆస్థా ఛానల్ చూసుకొని నేను చేద్దును. కానీ ఎన్నోసార్లు రమ్మంటే కూడా నేను టీవీలో చూసుకుంటూ వేసుకున్నాను కదా, ఎందుకు మరి మనం తెలుసుకున్నా. కానీ ఒకసారి చూద్దామని వచ్చినాక నేను ఎన్ని తప్పులు చేసినో నాకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినాక తెలిసింది. 25 సంవత్సరాలుగా నేను వస్తున్నా. తనకు 78 ఏళ్ళు, ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉంటాడు. మేమందరం నెల ఒక 10 రోజులు, 12 రోజులు, వారం రోజులు తప్పిస్తాం. తను మాత్రం రోజు కంపల్సరీ వస్తాడు. అంత ఈ యోగాతోటే తను అంత యాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళ బ్యాచ్లో ఒక 20 మంది గ్రూపులా దాదాపు ఒక 15 మంది స్వర్గాలకు ప్రొఫెసర్ అయ్యారు. కానీ వారు ఇప్పటికి కూడా యంగ్ 78 ఏళ్ళ అక్కడ బాగా. కానీ మంచి మంచులు కూడా కొన్ని డిసీజ్ తగ్గినాయి. అది ఫ్రూట్తో సహా అందరూ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే చెప్పడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి. నేను గత 20 సంవత్సరాల నుంచి గణేష్ టెంపుల్ మా శ్రవణ్ గారు నాకు అక్కడ యోగా పెట్టించి క్లాస్ పెట్టి యోగా అనేది అప్పటికి తెలియదు నాకు. అసలు యోగా అంటే ఏంటిది ఏదని తెలియదు.
గణేష్ టెంపుల్ శ్రవణ పెట్టించి నాకు ఒక అలవాటు చేసి ఇప్పుడు రోజు లేకుంటే నాకు అసలు నిద్ర పట్టది. నేను చేయరు. మా మిస్సెస్ని అందరూ అడుగుతారు, మీ ఆయనకి ఏం పెడుతున్నావు, అంత గింత యంగ్గా ఉంటుండేది, గింత ఎప్పుడు యాక్టివ్గా ఉంటుండేది అని అంటే అది చిత్రపడుతుండే నన్ను. ఎందుకంటే నా యోగా ఉన్నా అని అనుకోక చెప్తుండే నాకు, మీ దోస్తులందరికీ ఇట్లా అంటారు ఏంటంటే మీకు ఏం పెడుతున్నారు అని. ధన్యవాదాలు. భగవంతుని 20 సంవత్సరాల నుండి మేము రెగ్యులర్గా వస్తూ ఉన్నాం. ఇంతవరకు మేము ఎన్నో యోగా సెంటర్లు మరియు తిరిగి ఉన్నాను. అయినా ఎన్ని తిరిగినా మళ్ళీ ఇక్కడికే రావడంతో మరియు శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు మరియు కపాలభాతి చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గింది. మరియు యోగాసనాల వలన మరియు క్రియ వలన ధ్యానం వలన మరి మానసిక శుద్ధి కలిగింది. బీపీ కూడా కొంచెం కంట్రోల్కి వచ్చింది. మరియు ఆరోగ్యపరంగా ఎంతగానో ఈ నిత్య యోగ సాధన చాలా దివ్యంగా భవ్యంగా జరుపుతున్నటువంటి వారు వయస్సు అందరిచే యోగా చేయిస్తూ అందరికి అనుకూలంగా, అనగా కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, శరీరం అంతా కదులుతుండడము. ఈ యొక్క యోగా సెంటర్ నుండి మరొక యోగా చేయండి, ఇక్కడ మేము వస్తాము అని చెప్పడం జరిగింది. భవానీ నగర్లో మా ఇంటి దగ్గరనే రేపు ఉదయం 6 గంటల నుంచి 8 గంటలకు రేపు